ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు. ఈ రోజున ఈ ఉదయమున నిజంగా దేవుడు మిమ్మలను దర్శించారా? చక్కటి కళలేమన్నా వచ్చినాయా? అమ్మా ఎలా ఉన్నారు? కంగారు పెట్టే కళలు. తర్వాత కొంతమంది మంచి కళలు వస్తుంది కానీ మర్చిపోతున్నారు కదా. అది గుర్తుకు రావట్లేదు అంటే సాతాను వాటిని మనల్ని మరిపించేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదిరా. అలాంటివి వచ్చిన దేవుడు తప్పకుండా మన జీవితంలో ఎటువంటి కళ వచ్చినా ఒకటి నెరవేరుతుంది, ఒకటి నెరవేర్పు జరగదు. దాని మాత్రం మనం కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. దేవునికే మహిమ కలుగును గాక. స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాలలో దేవుడు చక్కటి మాటలు, మంచి అద్భుతమైన వాగ్దానం మన ప్రభువైన యేసు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు, మనతో. నిజంగా ఎంత అద్భుతమైన మాట అండి. నీవు హిజ్కియా, నిజంగా నువ్వు ఎలా ప్రార్థన చేసావో, నువ్వెలాంటి వాడివో, నీ ప్రవర్తన ఎలా ఉందో అని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తాం, కానీ మన ప్రార్థనలో మన స్థితిగతులను కూడా మనం తలంచుకోవాలి. ఎందుకంటే నేను యథార్థవంతుడినై నీ సన్నిధిలో ఏ రీతిగా జీవించానో ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇది యథార్థవంతుల ప్రార్థన. ఇది ధైర్యంతో చేసే ప్రార్థన కదా. అంటే వారిలో ఏ లోపము లేదు, ఏ మోసము లేదు, తర్వాత ఏది కూడా చెడు వాళ్ళలో లేదు. అందుకనే ఆయన ఇలాంటి అద్భుతమైన ప్రార్థన చేయగలడు. ఏమని ప్రార్థన చూడండి, నేను ఏ రీతిగా జీవించానో ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే సమాధానం ఏంటో చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నీ కన్నీరు విడుచుట చూచితిని. ఆమేన్. వాక్యం వింటూ దేవుని కోసం, వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలారా, మన కన్నీరు కార్చటం దేవుడు చూస్తున్నాడు. నిజంగా చెప్పండి, నిజంగా నీ కన్నీరు మనుషులు చూడకపోయినా పర్వాలేదు. ఒక్కోసారి మనుషుల్ని చూస్తే మనకి కన్నీరు వస్తూ ఉంటుంది. అంటే సంతోషంలో కన్నీరు వస్తుంది, ఒక్కోసారి బాధల్లో కూడా కన్నీరు వస్తుంది. ఎందుకో వారిని చూడంగానే అలాంటి ఆత్మీయమైన కన్నీరు కూడా మన జీవితాల్లో వస్తుంది కదా. అందుకే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన, రెండోది, ఒకటి కన్నీరు విడుచుట నేను చూశాను, రెండోది నీ ప్రార్థన నేను అంగీకరించాను. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలమ్మా, ఎంత అద్భుతమైనటువంటి నిజంగా వాగ్దానం ఇది. ఈ రోజున ఎంతమందో కన్నీరు కారుస్తున్నవేమో. ఒకవేళ ప్రభువా నా కన్నీరు నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు అని మరణాంధకారంలో ప్రభువా ఇక నేను ఎందుకు బ్రతుకుతున్నాను, చచ్చిపోతే చాలు అని రహస్యంగా ఏడుస్తున్నావా? ఇలాంటి హిజ్కియాలాగా ఏంటంటే వ్యాధి చేత, లేకపోతే సమస్య చేత, లేకపోతే కుటుంబంలో చెప్పుకోలేని బాధ చేత నీ రహస్యమైన కన్నీరు విడుస్తుంటే ప్రభు అంటున్నాడు, నీ కన్నీరుని నేను చూచాను చాలు, ఇంకెందుకు ఎవరో చూడాల్సిన అవసరం ఏంటమ్మా? మనుషులు చూస్తారు, కన్నీరు తుడుస్తారే కానీ సహాయం చేసే ఇది వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎవరి బాధలు వాళ్ళకి, ఎవరి కష్టం వాళ్ళకి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరికుండే బాధలు కన్నీళ్ళు వారికి ఉంటాయి కదా. కానీ ప్రభు అంటున్నాడు, నీ కన్నీరుని చూశాను, రెండోది ఏంటో తెలుసా, నీ ప్రార్థన అంగీకరించాను. ఈరోజు వింటున్నా నీకు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నీ ప్రార్థన దేవుడు తోసివేయలేదు. దేవుని బిడ్డ, అసలు నీ ప్రార్థన ఏంటో తెలుసా? నాకు దేవుడు బయలుపరుస్తున్నారు. ఎంతమంది ఆపదలు ప్రార్థిస్తున్నారు, వ్యాధులతో ప్రార్థిస్తున్నారు, అవసరాల కోసం ప్రార్థిస్తున్నారు, నిందల అవమానాలతో ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించాను. జవాబు ఏంటో చూడండి,
ఇంకా 15 సంవత్సరములు మరలా నేను ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు దేవుడు మన కన్నీళ్ళకి, మన ప్రార్థనకి? 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరాలు దేవుని కార్యం చేయు. దేవునికి స్తోత్రం. ఏమో నీ జీవితంలో సంవత్సరంలోనే కార్యం చేయొచ్చు. 6 నెలల్లో నీ ప్రార్థనకి సమాధానం రావచ్చు. 6 నెలల్లో నీ ప్రార్థనకి జవాబు రావచ్చు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకి సమాధానము, నీ ప్రార్థనకి జవాబును పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. పొందుకో. హల్లెలూయా, స్తోత్రం. ఎంతకాలం నుంచి నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు, జవాబు రావట్లేదు అనుకుంటున్నావా దేవుని బిడ్డ? ఈరోజు తప్పకుండా నీ కన్నీళ్లు చూస్తున్నాడు. ఈరోజు తప్పకుండా నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రార్థన అంగీకరించాను, నీ కన్నీళ్లు చూశాను, నీకు ఆయుష్నిస్తాను, అంటే ఆశీర్వాదం ఇస్తాను. రోగం, వ్యాధి నుంచి విడుదల, సమస్య నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల, సమస్తం ఇస్తానని ఈరోజు నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పొందుకుంటున్నావా? తప్పకుండా పొందుకుంటావు. తప్పకుండా సాక్షిబిడిగా నిలబడతావు. తప్పకుండా నీ సమస్యను దేవుడు తీరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాలమున మీ సన్నిధి మాతో ఉంచి ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచి, ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి, వారికి ఇవ్వవలసిన సమయాల్లో వారి కార్యాలు జరిగించి, నాయన మంచి ఆరోగ్యమును, ఆశీర్వాదము, దీవెన మీరు అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.